నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవి దేవులపల్లి మండలం చిట్యాల గ్రామంలో నిర్మించనున్న దున్నపోతుల గండి ఎత్తిపోతుల పథకం ప్రదేశాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలో కృష్ణా నది ఎడమ కాల్వపై నూతనంగా నిర్మించనున్న లిఫ్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బొత్తలపాలెం వాడపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్, తోపుచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్, కేశవపురం, కొండ్రపోల్ లిఫ్ట్ ఇరిగేషన్లకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులను వచ్చే ఏడాది ఆగస్టు వరకు పనులు పూర్తి చేసి 45,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ లిఫ్టుల నిర్మాణానికి 490 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. మీకు నిధుల కొరత ఉండదు, ఎక్విప్మెంట్ కొరత ఉండదు. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ల్యాండ్ అక్విజిషన్ చేసిస్తాడు. మీరు వేగవంతంగా పనులు చేసి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా వస్తే ఈ స్కీములు శాంక్షన్ అయ్యి అంటే మళ్ళీ నిధులు విడుదలై 1 సంవత్సరంలో పూర్తయ్యే విధంగా మా అందరికీ పేరు వచ్చే విధంగా మీరు పనిచేయండి. 1 సంవత్సరంలో ఈ 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పని పూర్తి చేయడానికి నేను సర్వశక్తులు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మాటిస్తున్నా.